హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్ నుండి మనకు జూనియర్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన మనకు నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరైతే క్లారిటీగా అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో దీనికైతే ఆల్ ఇండియా క్యాండిడేట్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్ సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ ఇక్కడైతే అండ్ అసిస్టెంట్ మేనేజర్ అయితే మనకు రిలీజ్ అయితే చేశారు. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే లొకేషన్ వచ్చేసి ఆల్ ఇండియా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ 20 to 25 years అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 21 to 28 years అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత అప్లికేషన్ ఫీజు చూసుకోండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్స్ వాళ్ళకైతే ఇక్కడ మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో దాంట్లో మనకు 60% మార్క్స్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. 60% ఎబో అయితే వచ్చి ఉండాలి అనమాట. ఆ తర్వాత మనకు అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ డిగ్రీ అయితే ఇది కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఢిల్లీ కానీ ముంబై, ఇక్కడైతే థానే, తర్వాత అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్ ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడైతే చూసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది. ఆ తర్వాత ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 23rd, 6th ఇక్కడ 23rd June నుండి 12th ఇక్కడ జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడైతే చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా మనకు ఫోటో సిగ్నేచర్ ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు ఇక్కడైతే మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన మనం ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ధనలక్ష్మి బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిస్తాను. ఒకవేళ మీరు మొబైల్లో చేయాలనుకుంటే మీరు ల్యాండ్స్కేప్ చేసేసి డెస్క్టాప్ ఆన్ చేసేసి మీరు అక్కడ నుండి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వండి తొందరగా అయితే. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మెన్షన్ చేసేసండి. తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత ఇంకోసారి మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. ఫుల్ నేమ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి వచ్చేసి స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేసండి. తర్వాత ఆటోమేటిక్గా వచ్చింది gmail.com అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించినది ఇక్కడ ఇంకోసారి అయితే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఫుల్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేసండి. చేసిన వెంటనే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ ఇక్కడ కాదంటుంది. సో ఎందుకంటే మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని మీరు ఓకే అయితే క్లిక్ అయితే చేయాలి. సో మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్ తర్వాత ఎడిట్ అయితే కాదనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఓకే జాగ్రత్తగా అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. అంటే బేసిక్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. లేదా మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి కింద వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ నుండి అయితే మీరు ఏమైనా మిస్టేక్ అంటే మీరు అప్లికేషన్ మిడిల్లో ఆగిపోతే మీరు మళ్ళీ లాగిన్ చేసుకుని అక్కడ నుండి కంటెంట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మనకు ఫోటో సిగ్నేచర్ అయితే ఈ విధంగా ఇవ్వాలో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడైతే ఇచ్చారు మనకు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో అనేది ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనకు ఫోటో సంబంధించినది ఫోటో అనేది కేబుల్ ఉండాలి. సిగ్నేచర్ ఏ విధంగా విత్ బ్లాక్ పెన్ ఇంక్ అయితే మనం ఇచ్చేయాలన్నమాట. సో ఆ విధంగా మీకు సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ చేసేసండి. మనకు 20 నుండి 50 KB అయితే ఉండాలి. సో 20 నుండి 50 KB అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనం వెబ్ కెమెరా ద్వారా లైవ్ అయితే ఫోటో అయితే క్యాప్చర్ అయితే చేయాలి కాబట్టి ఇక్కడ క్యాప్చర్ ఫోటో మీద క్లిక్ చేస్తే లైవ్ క్యాప్చర్ అయితే వచ్చేస్తుంది. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ ఫోటో అయితే వచ్చేస్తుంది. అదే విధంగా మీరు ఇక్కడ మనకు లైవ్ క్యాప్చర్ రాకపోతే మీరు ఇక్కడ క్లిక్ హియర్ స్కాన్ ఉన్నాయి కదా, ఈ యొక్క QR కోడ్ అయితే మీరు స్కాన్ చేసేసి మొబైల్లో అక్కడ నుండి అయితే డైరెక్ట్గా అయితే మీరు చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్లో లాగిన్ చేసుకుని అక్కడ నుండి ఫోటో అయితే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐ కన్ఫర్మ్ వ్యాలిడ్ మీద క్లిక్ చేసేసండి ఫోటో అనేది. తర్వాత సిగ్నేచర్ క్యాపిటల్ అండ్ బ్లాక్ లెటర్లో అయితే మీరు ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్యాపిటల్ లెటర్ అండ్ బ్లాక్ లెటర్ అయితే ఇవ్వదు. మీ యొక్క రెడ్ స్టైల్లో అయితే మీరు యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేసండి జాగ్రత్తగా. సో మనకు ఇక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీరు ఇన్స్ట్రక్షన్ చదువుకోండి. ఇక్కడ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి.
ఆ తర్వాత ఈ విధంగా మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దామనుకుంటున్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ చూసి ఇక్కడైతే మీ యొక్క ఏజ్ లిమిట్ చూసుకొని ఇక్కడైతే మీరు ఏ పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవుతున్నారో ఆ యొక్క పోస్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ కేటగిరీ వచ్చేసి ఇక్కడ జనరల్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు ఈ యొక్క సంబంధించిన మనకు జనరల్ కింద అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే మనకు ఆహ్, మన కార్పొరేట్ ఆఫీస్ సంబంధించింది. ఇదైతే మనకు అందరూ మాత్రం జనరల్ కింద అయితే వస్తారనమాట. సో ఇక్కడ తర్వాత ఇక్కడ రిలీజన్స్ సో మీరు మీకు సంబంధించిన బుద్ధిస్ట్ ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ 1, 2, 3 అయితే ఇచ్చాలి. సో మీకు ఫస్ట్ అనేది దగ్గర ఉన్నది ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత థర్డ్ ఎగ్జామినేషన్ సిటీ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి. ఇక్కడ డే, తర్వాత ఇక్కడ మంత్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేసేయండి జాగ్రత్తగా. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా అయితే మీకు సంబంధించిన డే మంత్ అయితే జాగ్రత్తగా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ నోట్ ఇచ్చేసండి. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. తర్వాత డ్యూన్స్ ఇక్కడ బ్రదర్ సిస్టర్ అయి ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, చేసే వాళ్ళు మేల్ ఫీమేల్ అయితే మెన్షన్ చేసండి, లేకపోతే డైరెక్ట్గా నో అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లు ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఏ విధంగా క్యాపిటల్ లెటర్లో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క స్టేట్ ఏది ఉంటుందో మీకు సంబంధించిన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేసేసండి. తర్వాత కరెస్పాండర్స్ అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే మీకు టిక్ అనేది ఇచ్చేసండి. మనకు పర్మనెంట్ అడ్రస్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా పర్మనెంట్ అడ్రస్లో వేరే అడ్రస్ ఉంటాయి, ఇక్కడ మీకు సంబంధించిన వేరే పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జిఎస్టీ అనేది మీరు కరెస్పాండ్ ఇస్తున్నారో జిఎస్టీ దేనికి వేసి ఇస్తున్నారో దీంట్లో మెన్షన్ చేసేసండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడైతే మనకు కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చేసండి. సో ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత బ్రాంచ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత టైప్ ఆఫ్ అకౌంట్, సో సేవింగ్ కరెంట్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఎఫ్సి కోడ్, తర్వాత ఎంఐసిఆర్ నెంబర్ ఉంటుంది, ఆ యొక్క ఎంఐసిఆర్ నెంబర్ అయితే ఇచ్చేసండి. సో ఈ విధంగా మనకు ఫీజు అనేది చూపెడుతుంది అనమాట. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి అనమాట. ఇక్కడైతే 2 సార్లు చూసుకొని ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఇక్కడైతే మనకు 31 మార్చ్ వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి డిగ్రీకి సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి మనం గ్రాడ్యుయేషన్లో మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అయితే ఇచ్చేసండి. ఏదైతే యూనివర్సిటీ నేమ్ ఉంటుందో అది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ డిగ్రీ సబ్జెక్ట్ స్ట్రీమ్, సో మీరు ఏ స్ట్రీమ్ ఉన్నా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆర్ట్స్ సైన్స్ కామర్స్ ఏదైనా ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డేటా పాసింగ్, తర్వాత ఇక్కడ మనకు మార్క్స్ పర్సెంటేజ్ ఏ విధంగా ఇవ్వాలంటే మీకు అయితే నేను ఎగ్జాంపుల్కి అయితే చెప్తాను. సో నాకు డిగ్రీలో అయితే ఇక్కడైతే నాకు 70, ఇక్కడ 55, ఇక్కడ అయితే నాకు 99 ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకు మార్క్స్ పర్సెంటేజ్ అయితే నాకు ఏ విధంగా ఇవ్వాలంటే నాకు 75.99 వచ్చింది కదా. సో ఇక్కడ 99, ఇక్కడ 70.99 కాకుండా నేను 76 అనేది ఇస్తాను. సో వాళ్ళు ఈ విధంగా అయితే ఇవ్వాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా 00 అయినా మీకు సంబంధించిన ఎన్ని క్యాలిక్యులేట్ అయితే వస్తుందో అన్ని అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్స్ అనేది అంటే మీకు సంబంధించిన మార్క్స్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మన గూగుల్లో సెర్చ్ చేసేసి మార్క్స్ పర్సెంటేజ్ అయితే ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఒకవేళ 99 వస్తే ఇక్కడ నాకు 50, ఇక్కడ 75.99 వచ్చింది కాబట్టి నేను 76 అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. పాస్ ఉంటే పాస్ అయితే చేసేసేయండి. సో ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా ఉంటే మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్, ఇక్కడ డిగ్రీ స్ట్రీమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత పాసింగ్ డేట్, ఇయర్ మంత్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే మీరు ఓన్లీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ ఉంటే డిగ్రీ అనేది సంబంధించిన ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి అనమాట. ఇక్కడ సంబంధించింది. సో వాళ్ళు ఏమైతే ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. సో ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మీకు సపోజ్ ఇక్కడైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే మీకు ఇంగ్లీష్ అనేది టైప్ చేసేసండి. ఇక్కడ రీడ్ చదవడం, రైట్ ఇక్కడ రాయడం, స్పీక్ మాట్లాడడం ఈ విధంగా వస్తే ఇచ్చేసండి. తర్వాత తెలుగులో చదవడం, తర్వాత రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినాం కదా, ప్రతిదీ అనేది ఇక్కడైతే వస్తాయండి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ నుండి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత డిడక్షన్ మాత్రం అస్సలు అయితే ఇవ్వరు అనమాట. సో ఒకవేళ దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉండి మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి.
సో ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే ఏం చేయాలంటే ఇక్కడైతే అగ్రి మీద అయితే దీంట్లో టిక్ మార్క్ అయితే ఇచ్చేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ వన్స్ కంప్లీటెడ్ ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ అని వస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ తీసుకోబోతుంది కాబట్టి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు షోర్ అంటుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. రిజిస్ట్రేషన్ అయితే మనం ఇప్పుడు దాన్ని మాత్రం చేయలేము. ఒకవేళ దాంట్లో మీరు మిస్టేక్ చేసేసి ఒకవేళ చేయాలనుకుంటే మళ్ళీ న్యూ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అన్నమాట అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మనకు ఇక్కడ లెఫ్ట్ థంబ్ వచ్చేసి మనకు ఇక్కడైతే వైట్ పేపర్ మీద ఇక్కడ బ్లాక్ లేదా ఇక్కడ బ్లూ లింక్ ద్వారా మనం ఇచ్చారనమాట లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది. ఆ తర్వాత ఇక్కడైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి మనం ఒక వైట్ పేపర్ మీద తీసుకొని దానిపైన బ్లాక్ ఇంక్తో అయితే మనం టెస్ట్ అనేది రాయాలన్నమాట. ఇక్కడైతే ఇచ్చారు. ఐ దగ్గర నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఐ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసి సో క్యాపిటల్ లెటర్లో అయితే రాయదు అనమాట. ఎందుకంటే ఇది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇక్కడ మనకు హ్యాండ్ రిటన్ కాబట్టి సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చాలి. క్యాపిటల్ లెటర్ అయితే రాయదు. సో ఇక్కడైతే ఐ దగ్గర మీ యొక్క నేమ్ రాసేసి రిక్వైర్డ్ వరకు అయితే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ అయితే మీరు రాసేసి అది దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి మీరు 50 to 100 కేబీస్లో ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడ అప్లోడ్ చేసేసండి. ఇక్కడ లెఫ్ట్ థంబ్ అప్లోడ్ చేసేసండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే లెఫ్ట్ థంబ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు కరెక్ట్ అయితే ఉండాలి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు చూసుకున్న తర్వాత మనకు వాళ్ళు అలౌడ్ అయితే ఉండదు అనమాట. ఫైనల్ సబ్మిట్ అనమాట. ఇది ఓకే మీద క్లిక్ చేసేయండి కరెక్ట్గా అనిపిస్తే. తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు బిల్ డిస్కౌంట్ లేదా మీరు ఇక్కడైతే సంబంధించిన దాని ద్వారా అయితే మీరు సంబంధించిన అప్లికేషన్ ఫీజు అనేది మీరు పేమెంట్ చేస్తారు. ఆ యొక్క సంబంధించినది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవ్వబడుతుంది కదా మనకు క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసండి. ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు పేమెంట్ ఫీజుకి అయితే ఈ విధంగా తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ మంత్ ఎక్స్పైరీ ఇయర్ సివి నెంబర్ ఇచ్చేసండి. కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అయితే మనకు ప్రాసెసింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలిడ్ కార్డ్ ఇక్కడ వ్యాలిడ్ క్యాష్ కార్డ్స్ కానీ ఇక్కడ క్యూఆర్ కోడ్స్ కానీ ఇక్కడ యూపీఐ కానీ ఇక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అనేది ఇక్కడ నుండి అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో మనకు పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్ సంబంధించిన జూనియర్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.